Good morning, students. Good morning. Today I would like to introduce S. Nagaraj sir saying few valuable words about study. Okay, thank you, sir. Welcome. Yes, గుడ్ మార్నింగ్ అమ్మా. అదే అగ్రికల్చర్ వ్యవసాయం సంబంధించింది నేను చేస్తాను షాపు మాది. మనకి ఏంటంటే దేశానికి ఎన్నుముక రైతు. జై కిసాన్ జై జవాన్. అంటే రైతు అనేవాడు ఏంటంటే మనకి వ్యవసాయం పండితేనే మనం ఫుడ్ తింటున్నాం. రైతు లేకపోతే మనం ఏం చేయలేము, మనం తినడానికి ఫుడ్ ఉండదు. అలాగే మనకి ఆర్మీ కాపలాగా శివుడు. జై జవాన్ జై కిసాన్ అన్నారు కదా. జై కిసాన్ అంటే రైతు, జై జవాన్ అంటే మనకి ఆర్మీ. ఆర్మీలో మనకి బోర్డర్ దగ్గర మనం కాపాడుతున్నాడు. అందువల్ల మన దేశానికి ఇద్దరు బాగా ఇంపార్టెంట్. రైతు, ఆర్మీ బాగా ఇంపార్టెంట్. మనకి మెయిన్ ఏంటంటే అగ్రికల్చర్లో వచ్చింది మెయిన్ మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైన పంట వరి. మన దేశానికి వరి పంట. వరి పంట అనేది ఏంటంటే ఫస్ట్ రైతు దుక్కి దున్నుతాడు, శుభ్రంగా నార్మడి వేస్తాడు. స్టార్టింగ్ నార్మడి వేస్తాడు, వరి నార్మడి. విత్తనాలు జరుపుకుంటాడు. ఎకరానికి 30 కేజీలు విత్తనాలు జరుపుకుంటాడు. జరుపుకున్న తర్వాత మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత 25 రోజులకి అంటే 25 డేస్కి అది మనకి నారు తీసి వరి నాటుతారన్నమాట. వరి నాటుతారు. కూలీలు మీరు టీవీలో చూసే ఉంటారు. అది నాటిన తర్వాత మనకి వరి పంట నాటుతారు. నాటుతారంట అంటే రసాయనిక ఎరువులు ఎక్కువ వాడుతున్నారు. రసాయనిక ఎరువులు అయితే వాడకూడదు. లెక్క ప్రకారం గవర్నమెంట్ దృష్టిలో వాడద్దు అంటారు. మొన్న మాకు కలవచర్లో మీటింగ్ జరిగింది. సిటీఆర్ఐ సెంట్రల్ గవర్నమెంట్ 40 ఎకరాలు ఉన్నాయి. అక్కడ ఏం చెప్తున్నారంటే సైంటిస్టులు రసాయనిక ఎరువులు వాడటం వల్ల మనకే ఇప్పుడు ప్రజెంట్ కంప్లైంట్స్ రావడం ప్రతి ఒక్కరికి. అంటే రైతు ఏం చేస్తారంటే మాకు ఇది వరకు 10 బస్తాలు పండించేవారండి, 15 బస్తాలు పండించేవారు ఎకరానికి. ఇప్పుడు 40 నుంచి 50 బస్తాలు తెచ్చారండి. అది దేనివల్ల ఏంటంటే రసాయనిక ఎరువులు అంటే యూరియా, డిఏపి ఇలాంటి రకాలన్నీ 28, 20, అలాగే పురుగు మందులు, పెస్టిసైడ్స్. ఇప్పుడు అందులో వచ్చే పురుగు కానీ, దోమకు కానీ, తెగుళ్ళకి కానీ ఎక్కువ మందులు వాడుతున్నారు. అంటే గతంలో అయితే ఇంకా దారుణంగా ఉండేదండి. 4 years 5 years క్రితం. ఇప్పుడు కొంచెం బెటర్ ఆప్షన్ అంటే గ్రీన్ యాంగిల్, రెడ్ యాంగిల్ ఉండదు. ఎల్లో యాంగిల్, రెడ్ అంటే ఏంటి? ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ మీద మనకి రెడ్ వేస్తారు, దాన్ని ముట్టుకోం కదా మనం. రెడ్ అంటే డేంజర్. అలాగే గ్రీన్ పర్వాలేదు, మనకి సేఫ్ అనమాట. పర్యావరణానికి భూమికి పొడవు. గ్రీన్, బ్లూ, నీలం అవి మంచిది. ఆ మందులు వాడమని మేము ప్రిఫర్ చేయాలి. కానీ రైతు ఎంతో ఆడికి ఎక్కడైనా సరే మందు పని చేయాలి. ఎంతో రాజమండ్రి వెళ్ళి ఎక్కడికైనా తీసేసుకుంటాడు. అక్కడ పంట ఎక్కువ పండడమే చూస్తున్నాడు రైతు. అది రసాయన ఎరువులు వాడకుండా పచ్చి రొట్టె ఎరువు, ఆవు పేడ ఇవన్నీ వేసి ఎకరానికి ఎంత అని ఏమని మేము చెప్తాం అన్నమాట. అది చేయటం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి మంచిది, ఆహారం తినడం కూడా మనకు మంచిది. మనకి అలాగే 120 డేస్కి క్రాప్ వస్తుంది. రైతు మామూలుగా సేల్ చేసుకుంటాడు. ఇవన్నీ కామన్. తర్వాత మనకి కూరగాయలు, వెజిటేబుల్స్ వస్తాయి. వెజిటేబుల్స్లో ఎక్కువగా వంకాయ అంటే ఇంగ్లీష్లో కూడా తెలియదు, బ్రింజల్, అలాగే చిక్కులు, అలాగే అన్ని కూరగాయలు వస్తాయి. కూరగాయలు కూడా మందులు ఎక్కువ కొడుతున్నారండి. ఈ రోజు కొట్టిన తర్వాత బెండ అనేది ముదిరిపోతుంది. మన్నాడే కోసేది పోయకపోతే అది గిట్టుబాటు అవుతాం. అందువల్ల మందు కొడతానే కానీ అది కూడా కూరగాయల్లో ఎక్కువగా బాగా అంటే మనకి ఎంత చదవడం కారణం మెయిన్ డాక్టర్స్కి ఎక్కువ పరిగెత్తడం ఇదే మెయిన్ కారణం. పర్యావరణం ఏమని చెప్పండి. అంతకుముందు అయితే మొగల్తూరు, పాలకొల్లు, వెస్ట్ గోదావరిలో చేశాను 2005. ఆ టైంలో అయితే విపరీతమైన మార్పులు ఎక్కువ పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ చేసేవారు. 4-10 కానీ ఇండోసల్ఫాన్ బ్యాన్ చేశారు. కొన్ని మందులు గవర్నమెంట్ ద్వారా బ్యాన్ చేశారు. పర్యావరణానికి హానికరణం బ్యాన్ చేశారు. ఇప్పుడైతే కొద్దిగా బెటర్ అండి. కానీ 7వ జనరేషన్ ఇంకా బెటర్ కావాలంటే ఎక్కువగా రసాయనిక ఎరువులు తగ్గించి వీళ్ళ స్టడీలో ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఉందండి. ఇక్కడ కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ కానీ సైన్స్లో కానీ వీళ్ళకి ఏంటంటే మనకి మెయిన్ ఏంటంటే ఫుడ్డే కదండి. ఇప్పుడు చదువు తర్వాత మనం బతకడానికి ఆరోగ్యం బాగుండాలని ఫుడ్ అండి. ఆ తర్వాత మనం బతుకుదేవుడికి ఏదైనా చదువులో అనేక రకమైన జాబులు ఉన్నాయి. ఆ జాబులు బట్టి అయితే మెయిన్ నేను అనేది ఏంటంటే మన దేశానికి రైతు ఇంపార్టెంట్, ఆర్మీ ఇంపార్టెంట్.
కదా. అయితే అలాగే మీ జనరేషన్లో వచ్చేటప్పటికి నేను మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరితో అయినా సరే సబ్జెక్ట్ ఒక రైతుకి రేపు వద్దాను ఈ స్టేజ్లో కాకపోయినా తర్వాత స్టేజ్లో మీరు 18 ఇయర్స్ దాటిన తర్వాత కూడా తర్వాత మీరు చెప్పాల్సింది ఏంటంటే వ్యవసాయానికి సంబంధించింది మీ ఫాదర్స్ కూడా మళ్ళీ వ్యవసాయం చేస్తారు కదా. వాళ్ళు ఏం చెప్తారంటే డాడీ ఒక అంకుల్ వచ్చారు మా క్లాస్కి ఒక అగ్రికల్చర్ గురించి వ్యవసాయం గురించి చెప్పారు. రసాయనిక ఎరువులు ఆ పిండి యూరియా కానీ డిఏపి కానీ ఇలాంటివి ఎక్కువగా వాడద్దు అంటారు, తక్కువ వాడమంటారు, తక్కువ మోతాదులో వాడమంటారు. పచ్చి రొట్టెలు ఎరువని ఇలాంటి పేడ ఆవు పేడని వానపాముల ద్వారాగా తయారు చేస్తున్నారు. అవి వేయమంటున్నారు ఎకరానికి ఎంతని ట్రాక్టర్ ద్వారాగా తోలుకుంటారు. అలాంటివి వేయడం వల్ల ఏంటంటే మన ఆరోగ్యం బాగుంటుందంట కదా. ఆ వరి మనం పండితే తక్కువ ఒక 4-5 బస్తాలు తక్కువ పడినా కానీ నష్టమేం కాదు, ముందు మన ఆరోగ్యం బాగుండాలి. ఇప్పుడు దానివల్ల ఒకవేళ మనం 10 బస్తాలు వస్తున్నాయి, మనం ఏం చేస్తున్నాం డాక్టర్కి ఆల్రెడీ డబ్బులు సప్లై చేసేస్తాం ఈ సంపాదించి. అది మీ జనరేషన్లో వచ్చినట్టు ఇంకా మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే వెజిటేబుల్స్లో కూరగాయల్లో కూడా కంపల్సరీగా మార్పు రావాలి. మందులు అంటే ప్రమాదకరమైన మందులు ఎక్కువ చూడండి, బాగా స్మెల్ ఎక్కువ వచ్చేస్తాయి విపరీతంగా. ఇక్కడ కొడితే కిలోమీటర్ 1/2 కిలోమీటర్ ఉంటాయి. అలాంటి మందులు తగ్గించుకొని మంచి మాలిక్యూల్ గ్రీన్ యాంగిల్ బ్లూ యాంగిల్ ఇలాంటివన్నీ కూడా మందులు ఎల్లో యాంగిల్ రెడ్ యాంగిల్ తగ్గించుకొని అలాంటి మందులు వాడుకోండి. కొన్ని సొంతంగా చేసుకోవడం బెస్ట్. ఇలాంటివి అనేది నా సలహా చెప్తున్నానండి. సర్వేజన సుప్రభవంతు లోక సమస్త మంగళభవంతు. రైతు ఎప్పుడు అది చెప్తాడు. Children, are you understand? Very good. Follow అవుతారా? Thumbs up చూపించండి. Very good.